మెదక్ జిల్లా నర్సాపూర్లో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. రాయారావు చెరువు వద్ద ఫారూక్ అన్సారీని దుండగులు హత్య చేశారు. అయితే వివాహేతర సంబంధం అనుమానంతోనే హత్య జరిగినట్లుగా గుర్తించారు. హత్యకు పాల్పడిన 5గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ వెల్లడించారు. రాత్రి 10 గంటలకి రాయరావు చెరువు దగ్గరికి భార్యతోనే ఆమెను బెదిరించి షారుఖ్ ని అక్కడికి పిలిపించడం జరుగుతుంది. అక్కడ గొడవ పెట్టుకొని కత్తితోటి ఆయన మీద తీవ్రంగా దాడి చేసి దారుణంగా గొంతు కోసి అక్కడనే హత్య చేసి ఆ తర్వాత అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. ఇటు తెలిసింది. తర్వాత మార్నింగ్ ఈ కంప్లైంట్ తీసుకున్న తర్వాత వెంటనే టీమ్స్ అన్ని కూడా సిఐ జాన్ రెడ్డి, తర్వాత ఎస్ఐ రంజిత్ కుమార్ వాళ్ళ టీమ్స్ అన్ని కూడా ఈ రంగంలోకి దిగి మేమంతా కూడా ఒక 3-4 టీమ్స్ వచ్చేసి వెంటనే నిందితులంతా మేము అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో శాస్త్రీయ కోణంలో క్లూస్ టీము అవన్నీ కూడా మేము శాస్త్రీయపరమైన ఆధారాలు అవన్నీ కూడా మేము సేకరించినాము. ఖచ్చితంగా నేరస్తులకు ఇది శిక్ష పడే విధంగా కేసును కూడా పూర్తి స్థాయిలో మేము